వాళ్ళని పట్టుకునే బాధ్యత మాది, సరేనా? ఫ్రెండ్స్, అసలు నీతో గొడవ పడింది ఎవరమ్మా? ఇదిగో వీడే. నిన్ను చూసే వరకు నా ప్రాణం నాలో లేదు తెలుసా? ఫోన్ చేస్తే కలవదు, ఎవరిని అడిగినా తెలీదంటారు. ఆ ఎస్ఐ ఏమో మీ ఇద్దరు అడవిలోకి వెళ్లారు అనగానే నాకసలు ఏమీ అర్థం కాలేదు. అడవిలో అనే గాని పాపం అతను నన్ను చాలా కేర్ఫుల్ గా చూసుకున్నాడు మమ్మీ. నీకేదైనా జరుగుంటే వాణ్ణి చంపేసేవాణ్ణి. ఎందుకు డాడీ అతనంటే అంత కోపం? తోడుగా అతనున్నాడు కాబట్టే సేఫ్ గా అడవిలో నుంచి బయటికి రాగలిగాను. పోన్లే అమ్మా, దేవుడి దయ వల్ల ఏ ప్రమాదం లేకుండా బయటపడ్డా. దేవుడి దయ కాదు, అతని దయ. ఏంటమ్మా, వాడేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు వాడి దయ అంటున్నావు? వాడి గురించి నాకు తెలుసు, మేనర్స్ లెస్ ఫెలో. నువ్వు కామ్గా ఉండుంటే వాడి సంగతి ఎస్ఐ చూసుకునేవాడు. ఒకసారి పోలీస్ కోటింగ్ పడుంటే నెక్స్ట్ టైం మరొకరి దగ్గర జాగ్రత్తగా ఉండేవాడు. డాడీ, మీరు అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఒక రోజంతా తనతో అడవిలో గడిపాకే నాకు అర్థమైంది తనెంత మంచివాడో. అరే, ఎంత జర్నీ చేసినా అతని పేరు అడగడం మర్చిపోయానే. నష్టమే లేదు. సరే, అతని గురించి వదిలేయమ్మా. ఆ అడవిలో ఎండలో ఎలా తిరిగావో ఏంటో. ఏదైనా జంతువు ఎదురుపడుంటే ఇంకేమైనా ఉందా? ఏ జంతువు ఎదురుపడలేదు. హ్యాపీగా ఒక అడ్వెంచర్ చేసినట్టు ఉంది నాకు. నీకు అలాగే ఉంటుంది. తిండి నిద్ర లేక చూడు ఆ మొహం ఎలా పీకుపోయిందో. త్వరగా పోనివయ్యా, ఎప్పుడు తిందో ఏంటో. వేడి వేడిగా ఏదైనా తిని ప్రశాంతంగా నిద్రపోతూ గాని. ఏయ్యా, అబ్బాయి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు లక్ష్మి, వాడి స్నేహితుల్ని కూడా అడిగి చూశాను. వాళ్ళకు కూడా నిన్నటి నుంచి కనిపించట్లేదట. ఏందయ్యా ఇది? పిల్లోడు ఏమైపోయాడో అర్థం కావటం లేదే. కాస్త ఆలస్యమైన ఫోన్ చేసి చెప్పేవాడు. అట్లాంటిది ఫోన్ లేదు, ఏమీ లేదు. మనిషి ఏమైపోయాడో తెలియటం లేదు. దొరగారు ఏదైనా పని మీద పంపించారేమో, ఒకసారి కనుక్కో నాన్న. లేదమ్మా, ఆయన ఎక్కడికి పంపించలేదు. పోనీ అశోక్ బాబుతో ఏమైనా వెళ్ళాడనుకోవడానికి ఆ బాబు కూడా వీడేమయ్యాడని నన్ను అడుగుతున్నాడు. నాకేదో భయంగా ఉందయ్యా. వాడెప్పుడు ఇలా చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళలేదు. ఊరుకో లక్ష్మి, వాడికి ఏమైందో ఏమని కాలు చెయ్యి ఆడక నేను అల్లాడుతుంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఎలా? మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసిరా నాన్న. సాయంత్రం లోపు అన్నయ్య రాలేదంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నా బిడ్డకి ఏమైందో ఎటు వెళ్ళిపోయాడు. దేవుడా, నా బిడ్డకి ఏం కాకుండా చల్లగా చూడు స్వామి. ఊరుకో లక్ష్మి, రాజా, రాజా, ఏమైపోయావురా? నీకేం కాలేదుగా? నీకేమైందో ఏంటో అని ఎంత అల్లాడిపోయావో తెలుసా? ఏంటమ్మా, నాకేమవుతుందని? ఏదో చిన్న పని నుండి రాలేకపోయాను అంతే. ఒరేయ్, రాలేనప్పుడు ఒక్క మాట ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదరా. నీకోసం ఊరంతా తిరిగొస్తున్నాం. ఎందుకు నాన్న? తప్పిపోవడానికి నేనేమన్నా చిన్నపిల్లన్నా? వెళ్ళిన చోట ఫోన్ సిగ్నల్ లేదు, అందుకే ఫోన్ చేయలేకపోయాను. నీకేం సింపుల్ గా ఫోన్ చేయలేకపోయాను అంటున్నావు. నువ్వు రాకపోయేసరికి నీకేమైందో ఏంటో అని నిన్నటి నుంచి అమ్మ అన్నం కూడా తినకుండా ఒకటే ఏడుపు. ఏంటమ్మా నువ్వు? ఒక్కరోజు రాలేకపోయినందుకే ఇలా అన్నం నీళ్లు మానేసి ఏడుస్తుంటే ఎలా? నీకొక్కరోజేరా? సాయంత్రానికి కళ్ళ ముందు కనిపించే బిడ్డ ఇంటికి రాలేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదంటే ఏమనుకోవాలి? సారీ అమ్మా,
నా ఫ్రెండ్ చిన్న ప్రాబ్లంలో ఉంటే వదిలేసి రాలేకపోయాను. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ లేదు. అందుకే నేను ఇలా బాధ పెట్టాల్సి వచ్చింది. నువ్వు రాలేదన్న దిగులు కంటే నువ్వు వచ్చేలోపు ఆ దిగులుతో మీ అమ్మ ఏమైపోతుందనే భయం వేసిందిరా. చూడు ఒక్క పూటకే ఎలా తయారైందో మీ అమ్మ. అమ్మా, ఇంకెప్పుడు ఎంత పనున్నా ఎక్కడా ఆగనులే. సీతమ్మా, ముందు అమ్మకు అన్నం పెట్టు. ఎప్పుడనగా తిన్నావో ఏందో, నువ్వు కూడా తిందు గని రాయ్యా. నేను తిన్నానులే అమ్మా, ముందు నువ్వు తిను. నాన్న, మీరు కూడా తినుంటారు నాకు తెలుసు, కానీ ముందు మీ ముగ్గురు అన్నం తినండి. రేయ్, ఏమైపోయావరా? నీ గురించి ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? రే, ఇప్పటిదాకా వీళ్ళకి సర్ది చెప్పాను, నువ్వు గుర్తు చేసి మళ్ళీ ఏడిపించకరా. అమ్మా, మీరెళ్ళి భోంచేయండి, వెళ్ళండి. ఇప్పుడన్నా చెప్పరా, నిన్నటి నుంచి ఏమైపోయావు అసలు? ఏం చెప్తానులేరా, అదో పెద్ద ఎపిసోడ్. సాధారణంగా ఇలాంటివి సినిమాల్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నా లైఫ్లో కూడా జరిగింది. ఏం జరిగిందిరా? నిన్నంతా అడవిలో అమ్మాయితో అరణ్యవాసం చేశానురా. అడవిలో అమ్మాయితోట? ఏంట్రా నువ్వు చెప్పేది? అప్పుడప్పుడు నాకు రాక్షసు తగులుతుందని చెప్తానే, తను మళ్ళీ తగిలిందిరా. మొత్తానికి చాలా సాహసం చేశారు. కానీ చెడులో కూడా మంచి అంటే ఇదేరా. ఇన్ని రోజులు మా ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేదా? ఇద్దరం అడవుల్లో పడి తిరుగుతూ స్నేహితులం అయ్యాం. ఇన్నాళ్ళు తను నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంది, నేను కూడా తను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అడవుల్లో పడి తిరిగితే గానీ ఒకరికొకరు అర్థం కాలేదన్నమాట. మా సంగతి సర్లే గాని, నీలో మ్యాటర్ ఏమైంది? ఏమైందిరా? ఏమైందో తెలీదురా. తను నిన్నటి నుంచి కనిపించడం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా పనిచేయడం లేదు. పోనీ తనేమన్నా పనిలో బిజీగా ఉందేమో. ఎంత బిజీగా ఉన్నా హాస్టల్కి అయితే రావాలి కదరా. అక్కడ కూడా అడిగాను, రాలేదంట. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఒక రోజంతా కనిపించడం లేదంటే ఏదోలా ఉందిరా. ఏంటి ఒక్కరోజుకే? నీకది ఒక్కరోజేరా, నాకొక యుగంలా ఉంది. బాగుందిరా. నేనేమో బద్ధశత్రువు అనుకున్న అమ్మాయితో ఒక రోజంతా గడిపితే, నువ్వేమో నీ లవర్కి రోజంతా దూరం అయ్యావన్నమాట. తను ఏమై ఉంటుందిరా? ఏమవుతుందిరా? ఏమీ కాదు, కనిపిస్తుందిలే. తన్ని చూసేదాకా, తనతో మాట్లాడేదాకా నాకు నరకంగానే ఉంటుందిరా. టెన్షన్ పడకురా, తను నీకు కనిపించి మళ్ళీ నిన్ను స్వర్గంలోకి తీసుకొస్తుంది. ఓకేనా? మా ఆఫీస్లో మాట్లాడాను. నీ చదువు అయిపోగానే జాబ్లో చేరడమే. ఎప్పుడు చదువు జాబ్ గురించేనా? ఇంకేం ఉండవా? ఇంకే ఉంటాయి, జీవితంలో ముఖ్యమైనవి ఇవే కదా. మనకి పెళ్ళైంది, అది గుర్తుందా? గుర్తుంది. మరి ఒక్కసారైనా ఇంటికి తీసుకెళ్ళరే? ఇంటి ధ్యాస పెడితే హాస్టల్లో ఉండలేవని. ఇప్పుడు మాత్రం ఉండగలుగుతున్నానా? ఏ? మీరు బాగా గుర్తొస్తున్నారు. ఎక్కువగా ఆలోచించకు. వద్దన్నా కల్లోకి వస్తున్నారు. కళ్ళకి గంతలు కట్టుకొని పడుకో. అంతేనా? నువ్వు జాబ్లో చేరే వరకు అంతే. మరి జాబ్ వచ్చాకే పెళ్లి చేసుకునే వాళ్ళంగా. నువ్వెక్కడ మిస్ అయిపోతావేమో అని. అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ దూరం ఎందుకు? ఈ దూరం శాశ్వతం కాదు. రేపు నీకు జాబ్ వచ్చాక ఆ జీవితం శాశ్వతం. అంటే అప్పటి వరకు ఇంతేనా? ఇంతే. నేను ఉండలేకపోతున్నాను. లైఫ్లో గోల్ లేకపోతే లైఫే ఉండదు. నా గురించి ఆలోచించడం మానేసి బుద్ధిగా చదువుకో. జాబ్ రెడీగానే ఉంది, అది సాధించడం నీ చేతుల్లో ఉంది. జాగ్రత్త. ఉంటాను. ఏమండి? ఏంటి? మీతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనుంది. నాకు నీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ చూడాలనుంది. అది రాని. ఐస్ క్రీమ్ ఏంటి, స్పైసీ బిర్యానీ తిందాం. మల్లెపూలు తేరా మగడా అంటే మార్కుల లిస్టు రానివ్వు అంటున్నాడు. ఓ ముద్దు ముచ్చట లేని బతుకైపోయింది. ఛీ! ఏమంటున్నారు మీ శ్రీవారు? ఏం శ్రీవారు, మెడలో తాళి కట్టాడనే కాని కాషాయం కట్టుకున్న సన్యాసినికి నాకు పెద్ద తేడా ఏం కనిపించడం లేదు.
ముందు చదువు తర్వాతే సంసారం అంటాడు. సంసారం వద్దనుకున్నప్పుడు మెడలో ఈ బరువెందుకు? చదువైపోయాకే కట్టుండొచ్చుగా, ప్రశాంతంగా చదువుకునేదాన్ని. చదువుకి సంసారానికి మధ్య నలిగిపోతున్నాను. నా గొడవకేం కానీ నీ గురించి మీ వాళ్ళు కంగారు పడుతున్నారేమో. ఫోన్ చేసి చెప్పావా? ఆ ప్రాబ్లం లేదులే, అందరి టెన్షన్స్ క్లియర్ అయ్యాయి. అందరూ అంటే ఫ్రెండ్స్ ఓకే, పేరెంట్స్ ఓకే. మరి నీ ఫోన్ లేక నీ ఫోన్ లవర్ ఎంత టెన్షన్ పడుతున్నాడో. ముందు అతనికి ఫోన్ చేయి, దిగులు పడి మంచాన పడతాడు. అంత దిగులు పడే రకమైతే ఈ పాటికి నా ఫోన్ 100 సార్లు మోగాలి. అరే ఏం మనిషో అర్థం కాదు. రోజుకి ఒక్కసారైనా నాకు ఫోన్ చేసేదే, ఒక రోజంతా ఫోన్ రాలేదేంటా అని. కనీసం ఇప్పుడైనా నాకు ఫోన్ చేసాడేమో చూడు. ఎప్పుడు ఫోన్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఫోన్ చేయడానికి బహుశా సిగ్గెక్కువ అనుకుంటా. తప్పేదేముంది, నువ్వే ఫోన్ చేయి. చెయ్యి. లలిత చెప్పు. నేను ఒక దాన్ని ఉన్నానని గుర్తుందా నీకు? మర్చిపోయినా ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తావుగా. అది తెలిసినప్పుడు ఒక రోజంతా ఫోన్ రాలేదేంటా, ఏమైందా అని ఒక్క ఫోన్ అన్నా చేసావా? ఫోన్ చేసే పరిస్థితుల్లో నేనుండాలి కదా. ఏమైంది? ఏమడుగుతావులే, ఒక చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. సరే నేను చేయలేదు, రోజు ఫోన్ చేసేదానివి, నీకేమైంది? నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. ఏంటో అది? ఏదోలే, ముందు నువ్వెందుకు ఫోన్ చేయలేదో అది చెప్పు. చెప్పానుగా ప్రాబ్లం అని. నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటి? నేను ఇక్కడ ఫీల్ అవుతుంటే నీకు అక్కడ హ్యాపీగా ఉందా? నా హ్యాపీకి కారణం ఓ అమ్మాయి. అమ్మాయా? నాకే అమ్మాయి తెలీదని చెప్పావు. ప్రాబ్లంతో పరిచయం అయింది, ఇప్పుడు ఫ్రెండ్ అయింది. బాగుంటుందా? బాగుంటుందా అంటే చందమామకి చీర కట్టినట్లుంటుంది, నవ్వితే వెన్నెల కురిసినట్లుంటుంది, మాట్లాడితే కొండవాగు దూకినట్లుంటుంది. బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. ఇంత మంచి ఫ్రెండ్ని ఇంతకాలం ఎలా మిస్ అయ్యానా అనిపించింది. అమ్మాయి అంటే అలా ఉండాలనిపించింది. అయినా తన గురించి నాకెందుకు చెప్తున్నావు? అడిగావుగా. ఇంతకాలం నాకు గర్ల్ ఫ్రెండ్ లేదే అని బాధపడుతూ ఉండేవాణ్ణి. ఈ రోజుతో ఆ బాధ కాస్త తీరిపోయింది. ఇక నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ తనకే. ఏమైంది? నా దగ్గర దాన్నెవరినో పొగుడుతున్నాడు. మధ్యలో అదెవరు? ఒక్కరోజు పరిచయంతోనే వశం చేసేసుకున్నట్టుంది. అదెవరు? సామాన్యురాలు కానట్టుందే. తీయవే. ఎందుకు? దాని గురించి వినడానికా? ఏమీ అవసరం లేదు. అబ్బా తీయవే, లేదంటే లూప్ లైన్ లో వచ్చింది మెయిన్ లైన్ అయిపోతుంది. ఏంటి కట్ చేసావు? చెయ్యరా మరి. నా దగ్గర దానెవరి గురించో కవిత్వాలు చెప్తుంటే మళ్ళీ నాకు ఫోన్ చేయడం ఎందుకు? అందరికంటే బెస్ట్ అయింది కదా, దాంతోనే మాట్లాడుకో. ఫ్రెండ్ అనే కదా అన్నాను. అది ఫ్రెండ్ అయితే మరి నేనెవరిని? నువ్వు ఫ్రెండ్ కాదుగా. అంతేలే, ఫోన్లో పరిచయమైన దాన్ని. పిచ్చిదానిలాగా నేనేదో నీ గురించి కలలు కండమే గాని నీకు మాత్రం ఎవరెవరో ఫ్రెండ్సో, నేను పరాయిదాన్ని. అందరినీ ఫ్రెండ్స్ అనే అంటాం, ఒక్కరినే బెస్ట్ అంటాం. ఆ బెస్ట్ అదేగా. ఆ మాట నేనన్నానా? మరి నీ బెస్ట్ ఎవరు?
ఎంతమంది వచ్చినా నా ఫస్ట్ బెస్ట్ నువ్వే. నిజంగానా? ఏదో ఏడిపిద్దామని అలా అన్నాను. ఈ కాసేపటికే ఏకపాత్రాభినయం చేసావుగా. సరదా కూడా మన మధ్యలోకి మరొకరిని రానివ్వద్దు. అసలు ఇదంతా మనల్ని మనం చూసుకోకపోవడం వల్లే. నాకు రోజు రోజుకి నిన్ను చూడాలన్న కోరిక ఎక్కువైపోతుంది. మొహాలు చూసుకోకుండా ఇలా తిట్టుకోవటం పొగుడుకోవటం ఇదేదో కొత్తగా బాగుంది కదా. నీకు బాగుందేమో, నాకు మాత్రం నరకంగా ఉంది. మనం రేపే కలుద్దాం. మంచి థ్రిల్ మిస్ అవుతావు. ఇప్పటిదాకా అనుభవించిన థ్రిల్ చాలు. రేపు కలుస్తావా లేదా చెప్పు. ప్రతిదీ వెంటనే జరిగిపోవాలంటే ఎలాగా? నిజంగా నేనే నీ బెస్ట్ అన్నమాట నిజమైతే రేపు మనం కలుస్తున్నాం. ఒక్కసారి డిసైడ్ అయితే మారవుగా. మారను. చెప్పు, ఎక్కడ కలుద్దాం, ఎలా కలుద్దాం? ఆ అవకాశం మాత్రం నాకెందుకు, నువ్వే చెప్పు. ప్లేస్ అంటే ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోవచ్చు. ఎదురెదురుగా నిలబడినా మనల్ని మనం గుర్తుపట్టలేంగా. మరేం చేద్దాం? జేమ్స్ బాండ్ సినిమాలో లాగా నల్లద్దాలు తెల్లకోటు మీద ఎర్ర పువ్వుతో నేనొస్తాను. కోడొచ్చి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఓకేనా? తమాషాగా ఉందా? రేపు మనం కలవబోతున్నామన్న ఆనందంలో నా బుర్ర పంచేకి చేస్తుంటే. ఓకే, నువ్వన్నట్టే డ్రెస్ కోడ్ పెట్టుకుందాం. నీకే కలర్ ఇష్టం? వైట్. ఓకే, నేను వైట్ డ్రెస్ లో వస్తాను. నాకు బ్లూ అంటే ఇష్టం. నువ్వు బ్లూ డ్రెస్ లో వచ్చాయి. అలాగే. వస్తావా? మళ్ళీ మాట మారుస్తావా? మనసుకి దగ్గరగా ఉండే వాళ్ళకి మాటిస్తే తప్పలేం. ఓకే, బాయ్. హలో, నువ్వు చెప్పిన షర్ట్ వేసుకొని ఊరంతా తిరగమంటావా? స్పాట్ చెప్పా? ఓ, రెస్టారెంట్ లో కలుద్దాం. ఇప్పుడు బాయ్. బాయ్. ఏమన్నాడే? రేపు మేమిద్దరం కలుసుకోబోతున్నాం. ఎవరన్నయ్యా? మాట తప్ప ఫేస్ చూపించని వదిన గారేనా? ఏమంటుంది? రేపు కలవాలని పట్టుపట్టింది. సరే అన్నాను. అంటే రేపు మీరిద్దరు కలవబోతున్నారనమాట. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ. చేసేది తప్పైతే తడబడాలి గాని నాకు తెలియని విషయం ఏం కాదుగా. ఏంటి అలా ఫోటోలు చూస్తూ బాధపడటమేనా? ఆ అమ్మాయికి ఏమైనా చెప్పేది ఉందా? చెప్పాలని అనుకుంటున్నాను నాన్నగారు, కానీ ధైర్యం చాలడం లేదు. ఆ మాత్రం ధైర్యం లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఎలా అవుతావురా? అక్కడ పవర్ ఉంటుంది కాబట్టి ధైర్యం ఉంటుంది, ఇక్కడ ప్రేమ ఉంది కాబట్టి భయం వేస్తుంది. తీరా నేను ప్రపోజ్ చేశాక ఆ అమ్మాయి కాదు అంటే నేను తట్టుకోలేను నాన్నగారు. కాదు అంటుందని నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? అవుననే నచ్చగా. ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి. అనుమానం ఎప్పుడు అపజయాన్ని ఇస్తుంది. అంటే తన మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాన్నగారు. తన దగ్గర నుండి ఏ సమాధానం వస్తుందో అని నాకు భయంగా ఉంది. ప్రేమించేవాడికి భయం ఉండకూడదురా. భయానికి ఓటమి తోబుట్టు లాంటిది. భయం ఉంటే దాని వెంట వచ్చేది ఓటమే. ఆడపిల్లల ఇష్టాలు మనకు తెలియకపోవచ్చు గాని వాళ్ళు ఒక విషయాన్ని మాత్రం బాగా ఇష్టపడతారా, ధైర్యాన్ని. ఆడపిల్లకి మగాడి తోడెందుకు? నీకు నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వటానికి, జీవితాంతం నీ భారం నేను మోస్తాను అని ధైర్యం చెప్పటానికి. అందుకే ఆ ధైర్యం అంటే వాళ్ళకిష్టం. మీ అమ్మ పెంపకంలో పెరుగుంటే
ఆడపిల్ల మనసు కొంచెమైనా నీకు అర్థమై ఉండేది. ఈ తండ్రి చాటును పెరిగావు కాబట్టి నీకేం అర్థం కావటం లేదు. అదేం లేదులే నాన్నగారు. ఎలాగైనా సరే లలితో నా ప్రేమ విషయాన్ని చెప్పేస్తాను. ఆలస్యం చేయకు. నువ్వు చెప్పాలనుకుంది ఏదైనా ధైర్యంగా చెప్పేయి. ఏమనుకుంటుందో అని ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ కాదు. నీ మనసులో మాట చెప్తేనే కదా తనేమనుకుంటుందో తెలిసేది. అలాగే నాన్నగారు, తప్పకుండా చెప్పేస్తాను. త్వరలోనే శుభవార్త చెప్తావని ఆశిస్తున్నాను.